హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో 5 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి హిస్టరీకి సంబంధించి. ఆ వీడియోస్ కూడా చూడండి, వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th నుంచి 6th క్లాస్ వరకు బయాలజీ అండ్ ఫిజిక్స్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ గురించి చూడండి, వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే సోషల్ స్టడీస్కి సంబంధించి 6th అండ్ 7th క్లాస్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, 1750 ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి వస్త్ర ఉత్పత్తిదారు ఏది? 1750 ప్రాంతంలో ప్రపంచంలోని అతిపెద్ద పత్తి వస్త్ర ఉత్పత్తిదారు ప్రాంతం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, భారతదేశం. భారతదేశం నుండి ఇరాక్కు కాటన్ వస్త్రాన్ని తీసుకువెళ్ళిన వారు ఎవరు? భారతదేశం నుండి ఇరాక్కు కాటన్ వస్త్రాన్ని తీసుకెళ్లిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అరబ్ వ్యాపారులు. మోసుల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఇరాక్. మస్లిన్ అనే పదం దేని నుండి ఉద్భవించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మొసూల్. కాలికో అనే పదం దేని నుండి ఉద్భవించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కాలికట్. కాలికో చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1720. స్పిన్నింగ్ జెన్సీని ఎప్పుడు కనుగొన్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 1764. స్పిన్నింగ్ జెన్నీని కనిపెట్టినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జాన్ కేయ్. ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, రిచర్డ్ ఆర్క్రైట్. ఆవిరి యంత్రం ఎప్పుడు కనుగొనబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1786. తంతి నేత కార్మికులు దేనికి చెందినవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బెంగాల్. మొదటి కాటన్ మిల్లు ఎక్కడ స్థాపించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బొంబాయి. అహ్మదాబాద్లో మొదటి మిల్లు ఎప్పుడు స్థాపించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 1861లో ప్రారంభమైంది. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారితో పోరాడిన యుద్ధాల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 4. ఉరుక్కు అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, హుక్కు. టిస్కో ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించింది ఎప్పుడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1912. 19వ శతాబ్దం ప్రారంభంలో యూరోపియన్ మార్కెట్లలో విస్తృతంగా ఉపయోగించబడిన కింది రకాల వస్త్రాల్లో ఏది దాని వివరణతో సరిగ్గా సరిపోలింది? 19వ శతాబ్దం ప్రారంభంలో యూరోపియన్ మార్కెట్లలో విస్తృతంగా ఉపయోగించబడిన కింది రకాల వస్త్రాల్లో ఏది దాని వివరణతో సరిగ్గా సరిపోలింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, చిడ్జ్ పూల డిజైన్తో ముద్రించిన కాటన్ వస్త్రం. 19వ శతాబ్దపు భారతదేశంలోని సాంప్రదాయ పత్తి వస్త్ర పరిశ్రమ అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమలతో ఎందుకు పోటీ పడలేకపోయింది?
19వ శతాబ్దపు భారతదేశంలోని సాంప్రదాయ పత్తి వస్త్ర పరిశ్రమ అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమలతో ఎందుకు పోటీ పడలేకపోయింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. భారతీయ వస్త్రాలు చేతితో నేసినవి మరియు పాశ్చాత్యమైనవి యాంత్రీకరించబడ్డాయి. భారతీయ వస్త్రాలు చేతితో చేసినవి మరియు పాశ్చాత్యమైనవి యాంత్రీకరించబడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియా ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ వృద్ధికి ఖచ్చితంగా దోహదపడిన కారణాన్ని గుర్తించండి. క్రింది వాటిలో మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియా ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ వృద్ధికి ఖచ్చితంగా దోహదపడిన కారణాన్ని గుర్తించండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. భారతదేశంలోకి బ్రిటిష్ దిగుమతులు తగ్గుదల. భారతదేశంలోకి బ్రిటిష్ దిగుమతుల తగ్గుదల. విలియం జోన్స్ ఎక్కడి నుండి వచ్చారు? విలియం జోన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. కలకత్తా. కలకత్తా. హిందూ కళాశాల ఎక్కడ స్థాపించబడింది? హిందూ కళాశాల ఎక్కడ స్థాపించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. బెనారస్. బెనారస్. హిందూ కళాశాలను దేనిని ప్రోత్సహించడానికి స్థాపించబడింది? హిందూ కళాశాల దేనిని ప్రోత్సహించడానికి స్థాపించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సంస్కృతం. సంస్కృతం. భారతదేశాన్ని అనాగరిక దేశంగా నాగరికంగా ఉండాల్సిన దేశంగా ఎవరు విమర్శించారు? భారతదేశాన్ని అనాగరిక దేశంగా నాగరికంగా ఉండాల్సిన దేశంగా ఎవరు విమర్శించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. మెకాలే. మెకాలే. ఆంగ్ల విద్యా చట్టం ఎప్పుడు చేయబడింది? ఆంగ్ల విద్యా చట్టం ఎప్పుడు చేయబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. 1835. 1835. భారతదేశానికి విద్యా సమాచారం పంపబడిన సంవత్సరం ఎంత? భారతదేశానికి విద్యా సమాచారం పంపబడినటువంటి సంవత్సరం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 1854. 1854. కంపెనీ నియంత్రణ బోర్డు అధ్యక్షుడు ఎవరు? కంపెనీ నియంత్రణ బోర్డు అధ్యక్షుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. చార్లెస్ వుడ్. చార్లెస్ వుడ్. 1857లో విశ్వవిద్యాలయాలు ఎక్కడ స్థాపించబడ్డాయి? 1857లో విశ్వవిద్యాలయాలు ఎక్కడ స్థాపించబడ్డాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. కలకత్తా, బొంబాయి, మద్రాస్. కలకత్తా, ముంబై మరియు మద్రాస్. బెంగాల్ మరియు బీహార్లలో పర్యటించిన స్కాటిష్ మిషనరీ ఎవరు? బెంగాల్ మరియు బీహార్లలో పర్యటించినటువంటి స్కాటిష్ మిషనరీ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. విలియం ఆడమ్. విలియం ఆడమ్. శాంతినికేతన్ స్థాపించబడింది ఎప్పుడు? శాంతినికేతన్ స్థాపించబడింది ఎప్పుడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 1901. 1901. ఎవరి అభిప్రాయం ప్రకారం ఆంగ్ల విద్య భారతీయులను బానిసలుగా చేసింది? ఎవరి అభిప్రాయం ప్రకారం ఆంగ్ల విద్య భారతీయులను బానిసలుగా చేసింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ. విద్య అంటే పిల్లలలో మరియు మనిషిలో ఉన్న శరీరం, మనస్సు మరియు ఆత్మలోని ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడం అని ఎవరు అన్నారు? విద్య అంటే పిల్లలలో మరియు మనిషిలో ఉన్న శరీరం, మనస్సు మరియు ఆత్మలోని ఉత్తమమైన వాటిని బయటకు తీసుకురావడం అని ఎవరు అన్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. గాంధీ. గాంధీ. ఠాగూర్ ఏ రకమైన పాఠశాలను ఏర్పాటు చేయాలనుకున్నారు? ఠాగూర్ ఏ రకమైనటువంటి పాఠశాలను తయారు చేయాలనుకున్నాడు? ద ఆన్సర్ ఈస్ పైవన్నీ. పిల్లవాడు స్వేచ్ఛగా మరియు సృజనాత్మకంగా ఉండే చోట, పిల్లవాడు సంతోషంగా ఉండే చోట, పిల్లవాడు తన సొంత ఆలోచనలను మరియు కోరికలను అన్వేషించగల చోట. పిల్లవాడు స్వేచ్ఛగా మరియు సృజనాత్మకంగా ఉండే చోట, పిల్లవాడు సంతోషంగా ఉండే చోట, పిల్లవాడు తన సొంత ఆలోచనలను మరియు కోరికలను అన్వేషించగల చోట. 1854 తర్వాత కొత్త మాతృభాష విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. కొత్త విధానం ప్రవేశపెట్టిన తర్వాత రామన్ పాఠశాలలో చదువుతున్న రైతు కుమారుడు కొత్త విధానంలో అతను అనుభవించే మార్పు ఏది కాదు? 1854 తర్వాత కొత్త
మాతృభాష విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. కొత్త విధానం ప్రవేశపెట్టిన తర్వాత రామన్ పాఠశాలలో చదువుతున్న రైతు కుమారుడు కొత్త విధానంలో అతను అనుభవించే మార్పు ఏది కాదు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సౌకర్యవంతమైన సీటింగ్. సౌకర్యవంతమైన సీటింగ్. సతి అంటే ఏమిటి? సతి అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సద్గుణ స్త్రీలు. సద్గుణ స్త్రీలు. బ్రహ్మసభ లేదా బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు? బ్రహ్మసభ లేదా బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రామ్మోహన్ రాయ్. రామ్మోహన్ రాయ్. సతి ఏ సంవత్సరంలో నిషేధించబడింది? సతి ఏ సంవత్సరంలో నిషేధించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1829. 1829. బ్రహ్మ సమాజం స్థాపించబడింది ఎక్కడ? బ్రహ్మ సమాజం స్థాపించబడింది ఎక్కడ? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కలకత్తా. కలకత్తా. వితంతు పునర్వివాహాన్ని అనుమతిస్తూ చట్టం ఎప్పుడు ఆమోదించబడినది? వితంతు పునర్వివాహాన్ని అనుమతిస్తూ చట్టం ఎప్పుడు ఆమోదించబడినది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1856. 1856. వితంతు పునర్వివాహానికి వ్యతిరేకంగా పోరాడిన సంస్కర్తలు ఎవరు? వితంతు పునర్వివాహానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సంస్కర్తలు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. వితంతు పునర్వివాహం కోసం కృషి చేసిన తెలుగు రాష్ట్రానికి చెందిన సంస్కర్త ఎవరు? వితంతు పునర్వివాహం కోసం కృషి చేసిన తెలుగు రాష్ట్రానికి చెందిన సంస్కర్త ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వీరేశలింగం పంతులు. వీరేశలింగం పంతులు. ఆర్య సమాజ్ స్థాపించినది ఎవరు? ఆర్య సమాజ్ను స్థాపించినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్వామి దయానంద్ సరస్వతి. స్వామి దయానంద్ సరస్వతి. కలకత్తాలో బాలికల కోసం ఒక పాఠశాలను ఎవరు స్థాపించారు? కలకత్తాలో బాలికల కోసం ఒక పాఠశాలను ఎవరు స్థాపించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. స్త్రీ విద్య కోసం ఖురాన్లోని వాక్యాలను తిరిగి ఎవరు అర్థం చేసుకున్నారు? స్త్రీ విద్య కోసం ఖురాన్లోని వాక్యాలను ఎవరు తిరిగి అర్థం చేసుకున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ముంతాజ్ అలీ. ముంతాజ్ అలీ. పాట్నా మరియు కలకత్తాలో ముస్లిం బాలికల పాఠశాలను పేర్కొన్నది ఎవరు? పాట్నా మరియు కలకత్తాలో ముస్లిం బాలికల పాఠశాలలను పేర్కొన్నది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రోగియో సఖావత్ హుస్సేన్. రోగియో సఖావత్ హుస్సేన్. పూనాలోని వితంతువుల గృహాన్ని స్థాపించినది ఎవరు? పూనాలోని వితంతువుల గృహాన్ని స్థాపించినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పండిత రమాబాయి. పండిత రమాబాయి. పరమహంస మండలి స్థాపించబడింది ఎప్పుడు? పరమహంస మండలి స్థాపించబడింది ఎప్పుడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1840లో బొంబాయి. 1840లో బొంబాయి. సతామీ ఉద్యమాన్ని ఎవరు స్థాపించారు? సతామీ ఉద్యమాన్ని ఎవరు స్థాపించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఘాసీదాస్. ఘాసీదాస్. గులాంగిరి పుస్తకాన్ని ఎవరు రచించారు? గులాంగిరి పుస్తకాన్ని ఎవరు రచించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే. సత్యశోధక్ సమాజ్ను ఎవరు స్థాపించారు? సత్యశోధక్ సమాజ్ను ఎవరు స్థాపించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే. అంబేద్కర్ ఏ కాలంలో 3 ఆలయ ప్రవేశ ఉద్యమాలకు నాయకత్వం వహించాడు? అంబేద్కర్ ఏ కాలంలో 3 ఆలయ ప్రవేశ ఉద్యమాలకు నాయకత్వం వహించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1927 నుంచి 1935 మధ్యకాలంలో. 1927 నుంచి 1935 మధ్యకాలంలో. ఈవి రామస్వామి నాయకర్ను ఏ పేరుతో పిలిచేవారు? ఈవి రామస్వామి నాయకర్ను ఏ పేరుతో పిలిచేవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పెరియార్. పెరియార్.
ఆత్మగౌరవ ఉద్యమం అనే ఆలోచనకు మద్దతు లభించింది ఎక్కడ? ఆత్మగౌరవ ఉద్యమం అనే ఆలోచనకు మద్దతు లభించింది ఎక్కడ? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పెరియార్. మహిళలకు విద్య మరియు వితంతువుల పునర్వివాహం అనేవి ఈ క్రింది సంస్కర్తలలో ఎవరి ప్రధాన ఆందోళనలు? మహిళలకు విద్య మరియు వితంతువుల పునర్వివాహం అనేవి ఈ క్రింది సంస్కర్తలలో ఎవరి ప్రధాన ఆందోళనలు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మరియు జ్యోతిబా పూలే. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మరియు జ్యోతిబా పూలే. స్వేచ్ఛ మన జన్మ హక్కు నినాదాన్ని ఇచ్చినది ఎవరు? స్వేచ్ఛ మన జన్మ హక్కు అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్. ఎవరు కాంగ్రెస్ తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు? ఎవరు భారతీయ తొలి మహిళా అధ్యక్షురాలు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సరోజినీ నాయుడు వచ్చేసి కాంగ్రెస్ తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు అన్నమాట. ఏది 1920 వరకు హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నం? ఏది 1920 వరకు హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎంఏ జిన్నా. ఎవరు భారతీయ జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి ముస్లిం అధ్యక్షుడు? ఎవరు భారతీయ జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి ముస్లిం అధ్యక్షుడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బద్రుద్దీన్ తయాబ్జీ. జలియన్ వాలా మారన్ హోమం గురించి తెలుసుకున్న తర్వాత డాష్ తన నైట్హుడ్ను తిరిగి ఇచ్చాడు? జలియన్ వాలా మారన్ హోమం గురించి తెలుసుకున్న తర్వాత డాష్ తన నైట్హుడ్ను తిరిగి ఇచ్చాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్. ఖిలాఫత్ ఉద్యమ నాయకులలో డాష్ ఒకరు? ఖిలాఫత్ ఉద్యమ నాయకులలో డాష్ ఒకరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మొహమ్మద్ అలీ. భారతీయులు యూరోపియన్లను విచారించడానికి ఎవరిని అనుమతించారు? భారతీయులు యూరోపియన్లను విచారించడానికి ఎవరిని అనుమతించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇల్బర్ట్ బిల్. బెంగాల్ విభజన పోరాటాన్ని ఏమని పిలుస్తున్నారు? బెంగాల్ విభజన పోరాటాన్ని ఏమని పిలుస్తున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్వదేశీ ఉద్యమం. లాలా లజపత్ రాయ్ డాష్లో క్రియాశీల సభ్యుడు? లాలా లజపత్ రాయ్ డాష్లో క్రియాశీల సభ్యుడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్య సమాజం. డాష్ 1878లో వచ్చింది? డాష్ 1878లో వచ్చింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం. గాంధీజీ భారతదేశానికి డాష్ నుండి వచ్చాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దక్షిణాఫ్రికా. బెంగాల్ విభజనకు డాష్ మద్దతు ఇచ్చింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ముస్లిం లీగ్. బెంగాల్ విభజన డాష్లో ప్రకటించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1905. వందే మాతరం ఉద్యమం డాష్లో జరిగింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డెల్టా ఆంధ్ర. ఏది బాలగంగాధర్ తిలక్ సంపాదకత్వం వహించిన మరాఠీ వార్తాపత్రిక? కింది వాటిలో ఏది బాలగంగాధర్ తిలక్ సంపాదకత్వం వహించినటువంటి మరాఠీ వార్తాపత్రిక? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేసరి. ఏది దాదాబాయ్ నౌరోజీ రాసిన పుస్తకం? క్రింది వాటిలో ఏది దాదాబాయ్ నౌరోజీ రాసినటువంటి పుస్తకం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భారతదేశంలో పేదరికం మరియు బ్రిటిష్ పాలన. భారతదేశంలో పేదరికం మరియు
అన్ బ్రిటిష్ పాలన. ఆయుధ చట్టం డాష్లో ఆమోదించబడింది. ఆయుధ చట్టం డాష్లో ఆమోదించబడింది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1878. 1878. భారతదేశంలో గాంధీజీ విజయవంతంగా నాయకత్వం వహించిన మొదటి ఉద్యమం ఏది? భారతదేశంలో గాంధీజీ విజయవంతంగా నాయకత్వం వహించినటువంటి మొదటి ఉద్యమం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చంపారన్ ఉద్యమం. చంపారన్ ఉద్యమం. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు డాష్ తన న్యాయవాద అభ్యాసాన్ని విడిచిపెట్టాడు. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు డాష్ తన న్యాయవాద అభ్యాసాన్ని విడిచిపెట్టాడు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి. సైమన్ కమిషన్కు డాష్ నాయకత్వం వహించారు. సైమన్ కమిషన్కు డాష్ నాయకత్వం వహించారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లార్డ్ సైమన్. లార్డ్ సైమన్. కాంగ్రెస్ 1930లో డాష్ నాయకత్వంలో పూర్ణ స్వరాజ్య కోసం పోరాడింది. కాంగ్రెస్ 1930లో డాష్ నాయకత్వంలో పూర్ణ స్వరాజ్య కోసం పోరాడింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. డాష్ 1930లో ప్రారంభించబడింది. డాష్ 1930లో ప్రారంభించబడింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శాసనోల్లంఘన ఉద్యమం. శాసనోల్లంఘన ఉద్యమం. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ను స్థాపించిన వారు ఎవరు? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ను స్థాపించిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భగత్ సింగ్. భగత్ సింగ్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎక్కడ ఏర్పడింది? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎక్కడ ఏర్పడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఢాకా. ఢాకా. జలియన్ వాలా మారణ హోమం డాష్లో జరిగింది. జలియన్ వాలా మారణ హోమం డాష్లో జరిగింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1919. 1919. 1919లో డాష్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ రక్షణ వ్యయం పెరిగింది. 1919లో డాష్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ రక్షణ వ్యయం పెరిగింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మొదటి ప్రపంచ యుద్ధం. మొదటి ప్రపంచ యుద్ధం. డాష్ తీవ్రవాద లక్ష్యాలతో బెంగాల్ నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులలో ఒకరు. డాష్ తీవ్రవాద లక్ష్యాలతో బెంగాల్ నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులలో ఒకరు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్. డాష్ 1919లో ఆమోదించబడింది. ఏది 1919లో ఆమోదించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రౌలట్ చట్టం. రౌలట్ చట్టం. బెంగాల్ విభజన ప్రకటించినప్పుడు డాష్ భారతీయ వైస్రాయ్. బెంగాల్ విభజన ప్రకటించినప్పుడు డాష్ బెంగాల్ భారత వైస్రాయ్. భారత వైస్రాయ్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్. 1916లో డాష్ మరియు ముస్లిం లీగ్ లక్నోలో ఒక చారిత్రాత్మక ఒప్పందాలపై సంతకం చేశారు. 1916లో డాష్ మరియు ముస్లిం లీగ్ లక్నోలో ఒక చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశాయి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాంగ్రెస్. గాంధీజీ అహ్మదాబాద్లో డాష్లో మిల్లు కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించారు. గాంధీజీ అహ్మదాబాద్లో డాష్లో మిల్లు కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1918. 1918. డాష్ అనేది బ్రిటిష్ సిఎఫ్ఓన్ ఒకరి అసాధారణ ప్రజాసేవకు ఇచ్చే గౌరవం. డాష్ అనేది బ్రిటిష్ సిఎఫ్ఓన్ ఒకరి అసాధారణ ప్రజాసేవకు ఇచ్చేటటువంటి గౌరవం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కింగ్ టూడ్. కింగ్ టూడ్. గాంధీజీ దక్షిణాఫ్రికాలో డాష్ని స్థాపించారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో డాష్ని స్థాపించారు. ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ బి నాటల్ కాంగ్రెస్. నాటల్ కాంగ్రెస్. మొదటి ప్రపంచ యుద్ధంలో కాంగ్రెస్ బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చింది ఎందుకంటే వారు డాష్ను విమర్శించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో కాంగ్రెస్ బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చింది ఎందుకంటే వారు డాష్ని విమర్శించారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హిట్లర్. హిట్లర్. 1930లో దండి మార్చుకు డాష్ నాయకత్వం వహించారు. 1930లో దండి మార్చుకు డాష్ నాయకత్వం వహించారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీని మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి అనుమతించమని ఎవరిని ఒప్పించారు? మహాత్మా గాంధీని మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి అనుమతించమని ఎవరిని ఒప్పించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు. సిక్కు గురుద్వారాల మతపరమైన కార్యనిర్వాహకులు ఎవరు? సిక్కు గురుద్వారాల మతపరమైన కార్యనిర్వాహకులు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహంతులు. మహంతులు. సరోజినీ నల్డు డాష్లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. సరోజినీ నల్డు డాష్లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1922. 1922. ఆంధ్ర జిల్లా రైతులు మరియు గిరిజనులు అటవీ సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రదర్శించారు? ఆంధ్ర జిల్లా రైతులు మరియు గిరిజనులు అటవీ సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రదర్శించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గుంటూరు. గుంటూరు. డాష్ను సుభాష్ చంద్రబోస్ స్థాపించారు. దేనిని సుభాష్ చంద్రబోస్ స్థాపించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఇండియన్ నేషనల్ ఆర్మీ. 1935 నాటికి డాష్ ప్రకారం ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తిని నిర్దేశించారు. 1935 నాటి డాష్ ప్రకారం ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తిని నిర్దేశించారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ చట్టం. తూర్పు బెంగాల్కు చెందిన న్యాయవాది మరియు స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? తూర్పు బెంగాల్కి చెందిన న్యాయవాది మరియు స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్. హింస కారణంగా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎక్కడ విరమించుకున్నారు? హింస కారణంగా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎక్కడ విరమించుకున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చౌరీ చౌరా. చౌరీ చౌరా. క్విట్ ఇండియా ఉద్యమం డాష్లో జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం డాష్లో జరిగింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1942. 1942. భారత ప్రభుత్వ చట్టం డాష్లో ఆమోదించబడింది. భారత ప్రభుత్వ చట్టం డాష్లో ఆమోదించబడింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1935. 1935. 1934 తర్వాత జులన్నాహ్ ద్వారా డాష్ పునర్వ్యవస్థీకరించబడింది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ముస్లిం లీగ్. ముస్లిం లీగ్. భారత రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఏదైనా ఉంటే ఎంచుకోండి. నిజం కాని ప్రకటన ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజ్యాంగం హిందూ పాకిస్తాన్ ఆదర్శాలపై నొక్కి చెప్పింది. పంచవర్ష ప్రణాళికల ఆదర్శాలు మరియు ప్రయోజనాలను ఎవరు వివరించారు? పంచవర్ష ప్రణాళికల ఆదర్శాలు మరియు ప్రయోజనాలను ఎవరు వివరించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. ప్రణాళికా సంఘం ఆర్థికాభివృద్ధికి తగిన విధానాలను రూపొందించి అమలు చేసింది డాష్ నమూనా ఆధారంగా. ప్రణాళికా సంఘం ఆర్థికాభివృద్ధికి తగిన విధానాలను రూపొందించి అమలు చేసింది డాష్ నమూనా ఆధారంగా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. జవహర్లాల్ నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? జవహర్లాల్ నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరంలో స్థాపించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1950. 1950.
1947 ఆగస్టు 15న భారత జెండాను ఎగురవేసిన స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు? 1947 ఆగస్టు 15న భారత జెండాను ఎగురవేసిన స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. కొత్త భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని ఎంచుకోండి. కింది వాటిలో కొత్త భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఎంచుకోండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1950 జనవరి 26. 1950 జనవరి 26. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత న్యూఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలతో రాజ్యాంగ సభ సమావేశాల శ్రేణి జరిగింది. ఈ సమావేశాల శ్రేణి ఫలితం ఏమిటి? భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత న్యూఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలతో రాజ్యాంగ సభ సమావేశాల శ్రేణి జరిగింది. ఈ సమావేశాల శ్రేణి ఫలితం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం. రాజ్యాంగ సభలో ఉపయోగించిన భాష గురించి చర్చిస్తున్నప్పుడు దక్షిణాది ప్రజల తరపున హెచ్చరికగా ఏ మాటలు ఎవరు చెప్పారు? వారిలో కొందరు హిందీని రుద్దితే భారతదేశం నుండి విడిపోతామని బెదిరించారు. రాజ్యాంగ సభలో ఉపయోగించిన భాష గురించి చర్చిస్తున్నప్పుడు దక్షిణాది ప్రజలు తరపున హెచ్చరికగా ఈ మాటలు ఎవరు చెప్పారు? వారిలో కొందరు హిందీని రుద్దితే భారతదేశం నుండి విడిపోతామని బెదిరించారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టిటి కృష్ణమాచారి. 1950లో స్థాపించబడిన మొదటి ప్రణాళికా సంఘం మొదటి అధ్యక్షుడు పేరు ఏమిటి? 1950లో స్థాపించబడిన మొదటి ప్రణాళికా సంఘం మొదటి అధ్యక్షుడి పేరు ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఉప ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఉప ప్రధానమంత్రి ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగంలోని ఒక ముఖ్యమైన లక్షణం సార్వత్రిక వయోజన ఓటు హక్కును స్వీకరించడం. ఈ పదాన్ని ఈ క్రింది ప్రకటనలో ఏది బాగా వివరిస్తుంది? రాజ్యాంగంలోని ఒక ముఖ్యమైన లక్షణం సార్వత్రిక వయోజన ఓటు హక్కును స్వీకరించడం. ఈ పదాన్ని క్రింది ప్రకటనలో ఏది బాగా వివరిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 21 ఏళ్లు పైబడిన భారతీయులందరూ ఓటు వేయడానికి అనుమతించబడతారు. 21 ఏళ్లు నిండిన పైబడిన భారతీయులందరూ ఓటు వేయడానికి అనుమతించబడతారు. ద్విభాషా రాష్ట్రమైన బొంబాయిని మరాఠీ మరియు గుజరాతీలకు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించిన సంవత్సరాన్ని ఎంచుకోండి. ద్విభాషా రాష్ట్రమైన బొంబాయిని మరాఠీ మరియు గుజరాతీలకు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించబడిన సంవత్సరాన్ని ఎంచుకోండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1960. జవహర్లాల్ నెహ్రూ ఏ దేశ నమూనాపై పంచవర్ష ప్రణాళికలను అభివృద్ధి చేశారు? జవహర్లాల్ నెహ్రూ ఏ దేశ నమూనాలపై పంచవర్ష ప్రణాళికలను అభివృద్ధి చేశారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సోవియట్ యూనియన్. భారతదేశంలో హిందూ పాలకుడు మహారాజా హరిసింగ్ మెజారిటీ ముస్లిం ప్రజలను పరిపాలించిన ప్రదేశం పేరు ఏమిటి? భారతదేశంలో హిందూ పాలకుడు మహారాజా హరిసింగ్ మెజారిటీ ముస్లిం ప్రజలను పరిపాలించిన ప్రదేశం పేరు ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాశ్మీర్. స్వాతంత్రం తర్వాత భారతదేశం కింది వాటిలో దేని ఆధారంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించింది? స్వాతంత్రం తర్వాత భారతదేశం కింది వాటిలో దేని ఆధారంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మాట్లాడే భాష ఆధారంగా. పంజాబ్ రాష్ట్రం పంజాబ్ మరియు హర్యానాగా విభజించబడిన సంవత్సరాన్ని ఎంచుకోండి. పంజాబ్ రాష్ట్రం పంజాబ్ మరియు హర్యానాగా విభజించబడిన సంవత్సరాన్ని ఎంచుకోండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1966. మహాత్మా గాంధీజీని కాల్చి చంపిన హిందూ మతోన్మాది పేరు చెప్పండి. మహాత్మా గాంధీజీని కాల్చి చంపినటువంటి హిందూ మతోన్మాది పేరు చెప్పండి. ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ బి నాథూరామ్ గాడ్సే. నాథూరామ్ గాడ్సే. క్రింది పదాలలో ఏది ఓటు హక్కును సూచిస్తుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఫ్రాంచైజ్. ప్రతి సంవత్సరం ఏ రోజున సర్వోదయ దినోత్సవంగా పాటిస్తారు? ప్రతి సంవత్సరం ఏ రోజున సర్వోదయ దినోత్సవంగా పాటిస్తారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ జనవరి 30న. జనవరి 30. ఆనకట్టల నిర్మాణంలో ఒక భాగం రెండవ పంచవర్ష ప్రణాళికపై బలంగా దృష్టి సారించిన ముఖ్యమైన రంగాన్ని పేర్కొనండి. ఆనకట్టల నిర్మాణంలో ఒక భాగం రెండవ పంచవర్ష ప్రణాళికపై బలంగా దృష్టి సాధించినటువంటి ముఖ్యమైన రంగాన్ని పేర్కొనండి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉక్కు వంటి భారీ పరిశ్రమలు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది? ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1953 అక్టోబర్ 1న. 1953 అక్టోబర్ 1న. కొత్త రాజ్యాంగం అమల్లోకి రావడానికి 1950 జనవరి 26 తేదీన ఎందుకు ఎంచుకున్నారు? కొత్త రాజ్యాంగం అమల్లోకి రావడానికి 1950 జనవరి 26 తేదీని ఎందుకు ఎంచుకున్నారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నెహ్రూ నేతృత్వంలోకి లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 20వ వార్షికోత్సవంతో ఏకకాలంలో జరుపుకోవడం. నెహ్రూ నేతృత్వంలోని లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 20వ వార్షికోత్సవంతో ఏకకాలంతో జరుపుకోవడం.